కేకేఆర్ కేకేఆర్ కదా నెక్స్ట్ వీడియో. ఇంకా ఇంట్రడక్షన్ అంటే ఈ పాటికి మీ అంటే ఈ పాటికి మీకు తెలిసే ఉంటుంది మనం ఏ సిరీస్ చేస్తున్నాం, మీరు ఏ సిరీస్ చూస్తున్నారు. ఇంట్రడక్షన్తో పని లేదు, ఇంకా స్టార్ట్ డైరెక్ట్ అటాక్. కేకేఆర్ లాస్ట్ ఇయర్ అంటే 2024 సక్సెస్ తర్వాత చాలా చాపైన చేంజెస్ చేశారు. ఈసారేమో కోచ్ని మార్చారు, అభిషేక్ నాయర్ని తెచ్చుకున్నారు. సో ఇప్పుడు అభిషేక్ నాయర్తో పాటు వాట్సన్ తెచ్చుకున్నారు, సౌదీ టీమ్ సౌదీని తెచ్చుకున్నారు. చంద్రకాంత్ పండిత్ వెళ్ళిపోయాడు కదా, ఓకే. ఇప్పుడు వాళ్ళు 12 మెంబర్స్ని చేసుకున్నట్టున్నారు. 12 మెంబర్స్ని చేసుకున్నారు. సో కొన్ని గ్యాప్స్ ఉన్నాయి. సరే ఫస్ట్ అసలు ప్లేయింగ్ 12 ఫస్ట్ ప్లేయింగ్ 12 మాట్లాడేసుకుందాం. ఓపెనర్స్ 2 స్లాట్స్ ఖాళీ. అంటే ప్రెసెంట్ అంటే ఇక్కడ 2 సినారీలు ఉంటాయి. ఓ పని చేయి, అంటే పక్కా ప్లేయింగ్ 11 ప్లేయర్స్ చెప్పు. పక్కా ప్లేయింగ్ 11 నన్ను అడిగితే నెంబర్ 3 రఘువంశీ, 5 రింకు సింగ్, 6 రమన్దీప్ సింగ్, 8 సునీల్ నరేన్, హర్షిత్ రాణా, వరుణ్ సివి, వైభవ్ అరోరా, ఉమ్రాన్ మాలిక్ / వైభవ్ అరోరా. మోస్ట్లీ డిపెండింగ్ ఆన్ వికెట్స్. ఓపెనింగ్ లాస్ట్ టైం బాగా చేశాడు అంతే. సో వీటితో పాటు ఎవరు ఆన్ చేసుకున్నారు? ఉమ్రాన్ మాలిక్ బ్యాకప్, మనీష్ అన్న, రహానే, అనుకుల్ రాయ్ గారిని బాగా అంటే రింకు సింగ్ ని ఎలా చేశారో అనుకుల్ రాయ్ కూడా టెరిఫిక్ ఫీల్డర్, సేమ్ గుడ్ బౌలర్. మనం ఇప్పుడు స్లాట్ 7 ఖాళీ అన్నది చూసుకుందాం. అంటే ప్రెసెంట్ క్యాప్టెన్ లేడనుకుందాం, రహానే కాదు. రహానే లేదనుకుంటే మనకు ఓపెనర్ 2 ఓపెనింగ్ స్లాట్స్ ఖాళీ, నెంబర్ 4 ఖాళీ, నెంబర్ 7 ఖాళీ, ఒక ఫారెన్ ఫాస్ట్ బౌలర్ ఖాళీ. 4 స్లాట్లు ఖాళీ ఉన్నాయి. ఇక్కడ వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకోవాలంటే వెంకటేష్ అయ్యర్ నెంబర్ 2 100% తెచ్చుకోవాలి. 2 రఘువంశీ ఓపెనింగ్ చేయగలడు. బట్ ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ కేకేఆర్కి చాలా ఇంపార్టెంట్ ప్లేయర్. వెంకటేష్ అయ్యర్కి బెస్ట్ సూటెడ్ స్పాట్ ఓపెనింగ్. కేకేఆర్లో వెంకటేష్ అయ్యర్ సక్సెస్ అయింది కూడా ఓపెనింగ్తోనే. కరెక్ట్. సో వెంకటేష్ అయ్యర్ని తెచ్చుకుందాం అనుకుంటే పక్కగా రహానే ప్లేయింగ్ 11లో ఉండడు. అది ఫస్ట్ పాయింట్. ఇప్పుడు రహానే ప్లేయింగ్ 11లో లేకపోతే కెప్టెన్ ఎవరు? ట్రస్ట్ చేయాలి వెంకటేష్ అయ్యర్ని కానీ రింకు సింగ్ని కానీ ఇద్దరిలో కానీ టెస్ట్ చేసి బాబు నువ్వు క్యాప్టెన్సీ చేయని అవ్వాలి. ఇప్పుడు అంటే ఒక డౌట్ ఏంటంటే, ఇప్పుడు వెంకటేష్ అయ్యర్ని కెప్టెన్గా ట్రస్ట్ అంటే కెప్టెన్ అనుకుంటున్నారు అనుకో, లాస్ట్ ఇయర్ వైస్ కెప్టెన్, ఓకే కెప్టెన్ అనుకుంటున్నారు అనుకో, ఫస్ట్ ట్రస్ట్ ఏంటంటే నువ్వు కెప్టెన్ అంటే వెంకటేష్ అయ్యర్కి కొంచెం కాన్ఫిడెన్స్ బూస్ట్ అవ్వాలంటే రిటైన్ చేసుకోవచ్చు కదా. అంటే ఇప్పుడు 70 ఉన్నాయి, ఇప్పుడు 70లో 23 60 ఓకే 63 ఓకే 60 అదే. అంటే అప్పుడు చిన్న తప్పులు చెప్తూ ఉంటాను నేను మెయిన్లీ, బట్ అన్నీ వదిలేయాలి మీరు. సో అంటే కెప్టెన్గా చేసేటట్టుంటే రిటైనే చేసుకుందరేమో. అలా కాదంటే వెంకటేష్ అయ్యర్ అవసరం లేదు. వెంకటేష్ అయ్యర్ని కొనరంట అంటే మళ్ళీ సేమ్ మిస్టేక్ రిపీట్ అవుద్ది. మళ్ళీ రహానే 3 ఆడి, మళ్ళీ రఘువంశీ 4 ఆడి, మళ్ళీ రఘువంశీకి తన బెస్ట్ సూటెడ్ స్పాట్ ఇవ్వకుండా, మళ్ళీ నెంబర్ 4 మళ్ళీ కొంచెం మళ్ళీ సేమ్ బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తాయి. ఇప్పుడు 2 పాయింట్స్, రహానే కెప్టెన్గా కావాలా లేదా వెంకటేష్ అయ్యర్ కావాలా? సింపుల్లీ ఒక క్వశ్చన్, రహానే ఆర్ వెంకటేష్ అయ్యర్ నన్ను అడిగితే రహానే. కెప్టెన్ రహానే అండ్ ఓపెనర్ రహానే. ఓపెనింగ్ ఇది 6 అవర్స్లో మొత్తం టైమింగ్తో స్మాష్ చేసి వెళ్ళిపోతాడు. లాస్ట్ ఇయర్ హై స్కోరర్ కూడా రహానే. సో రహానే బ్యాక్ అంటే రిటైన్ చేసుకున్నారు కాబట్టి నాకు తెలిసి ఈ ఇయర్ కూడా కెప్టెన్ రహానే అనుకుంటా. మరి రహానే క్యాప్టెన్ అయితే అది చెప్తున్నాం కదా, బ్యాలెన్స్ ఇష్యూస్ వస్తాయి. వెంకటేష్ అయ్యర్ని వదిలేయడం బెటర్. ఎందుకంటే ఇప్పుడు చంద్రకాంత్ పండిత్ మధ్యప్రదేశ్ ఆ వెంకటేష్ అయ్యర్ దట్ బాండ్ ఉంది. ఓకే. సో దానివల్ల ఇంకోటి ఏంటంటే నేను ఫస్ట్ వదిలేసిన తర్వాత వదిలేస్తారు అనుకున్నాను, కానీ అభిషేక్ నాయర్ ఉన్నాడు. అభిషేక్ నాయర్ క్లోజ్లీ వర్క్స్ విత్ వెంకటేష్ అయ్యర్, అంకుష్ రఘువంశీ, మళ్ళీ ఏమైనా తెస్తారేమో. సో ఇది మీరేమనుకుంటున్నారు అసలు? అంటే వెంకటేష్ అయ్యర్ మళ్ళీ కేకేఆర్ వెళ్తే ఎక్కడి వరకు వెళ్తుంది? ఒకవేళ మళ్ళీ కొంటే కెప్టెన్ చేస్తారా? కెప్టెన్ చేయాలి. ఏ పొజిషన్లో ఆడిస్తారు? సో మీరు ఈ క్వశ్చన్స్ అన్నిటికీ మీ దగ్గర ఆన్సర్ ఉంటే మీ ఒపీనియన్ మీరు కామెంట్స్లో చెప్పొచ్చు. సో
అంతే. ఇప్పుడు రహానేని ఓపెనర్ అనుకో, రహానే ఓపెనర్ అనుకో, నెంబర్ 1 పక్కగా ఇద్దరు ఓవర్సీస్ వికెట్ కీపింగ్ ఓపెనర్స్ ఉన్నారు. వెరీ అటాకింగ్. మన నారాయణ్ భాయ్ కింద మళ్ళీ నారాయణ్ని కొంచెం అయిపోయింది, ఇంకా నారాయణ్ని కొంచెం నెంబర్ 8లో ఆడిస్తే బెటర్. అంతే అంటావు, ఇంకా ఓపెనింగ్ లైట్ అంటావు. నారాయణ అనేది బెట్ అయిపోయింది, అయితే వర్కౌట్ అవుతుంది లేదా వర్కౌట్ అవ్వట్లేదు. అంతే, ఇంకా మోస్ట్లీ వికెట్ కీపింగ్ ఓపెనర్కి వెళ్తారు. అవును, వీళ్ళకి కీపర్ లేడుగా, కీపర్ కావాలి. కీపర్ సో ఇద్దరిని కొంటారా? ఇద్దరు కీపర్స్ కొనాలి. ఈ సో టార్గెట్ నెంబర్ 1 ఓవర్సీస్ వికెట్ కీపింగ్ ఓపెనర్స్ ఉన్నారు. ఆప్షన్స్ ఏంటి? టామ్ బ్యాంటన్ ఉన్నాడు, జేమీ స్మిత్ ఉన్నాడు. జేమీ స్మిత్ మోస్ట్లీ వీళ్ళకే రావచ్చు. ఇంకా జేమీ స్మిత్, జానీ బేస్టో, జార్డన్ కాక్స్, గుర్బాజ్. ఇంకా గుర్బాజ్ని ఇంకా మోయాల్సిన నీళ్ళు మోసారు, ఇంకా చాలు. ఇంకా గుర్బాజ్ లేదు. క్వింటన్ డికాక్ కూడా వెళ్ళరు. అంతే మోస్ట్లీ వికెట్ కీపర్. జాష్ ఇంగ్లీష్ ఆప్షన్కి వస్తాడా అంటే వస్తే ఇళ్ళే లాగుతారు, వస్తే పక్కా కొంటారు, వస్తే ఇళ్ళే కొంటారు. వాళ్ళు అలా ఆప్షన్ కంటూ వస్తే ఇయర్ కొనుక్కుని స్టాండ్ బై కూడా పెట్టుకోగలరు, అంత మైట్ ఉంది వీళ్ళకి. అదే అనుకుంటున్నా, వీళ్ళు జాష్ ఇంగ్లీష్ని ఇప్పుడు ఆడు ఒక 4-5 CR దాకా వెళ్ళినా వాడిని కొనేసి వాడిని 3లో ఆడించుకుని రహానే రఘువంశీ ఇద్దరిని ఓపెనింగ్ చేయించేస్తా. దానికన్నా ఇంగ్లీష్ కొంచెం ఓపెనింగ్ చేయించచ్చు కదా. ఇంగ్లీష్ ఎక్కడైనా ఆడతాడు, ఫ్లెక్సిబుల్ ప్లేయర్. సో అదే ఓకే. సో వీళ్ళు ఓవర్సీస్ కీపర్లో వీళ్ళకి ఏ కీపర్ కావాలో వాళ్ళు కొనుక్కుంటారు. ఒకరిని మెయిన్ కొనుక్కుంటారు, ఇంకొకరిని బ్యాకప్ కొనుక్కుంటారు. అంతే అంతే. ఇంకా క్యామరన్ గ్రీన్ నెంబర్ 1, 2, 3, 4 టార్గెట్ లిస్ట్ లో అంతేలే. క్యామరన్ గ్రీనే టాప్. నెంబర్ 4లో క్యామరన్ గ్రీన్ ఫిక్స్. సో ఓకే. సో 1లో కీపర్ అయిపోయాడు, కీపర్కి బ్యాకప్ అయిపోయాడు, రహానే అయిపోయాడు, రఘువంశీ అయిపోయాడు 3లో, 4 గ్రీన్. సో గ్రీన్కి బ్యాకప్ ఎవరు? గ్రీన్కి వియాన్ మోల్డర్ కొనుక్కోవచ్చు. రౌమన్ పౌల్ ఉన్నాడు, రౌమన్ పౌల్ ఉన్నాడు. నెంబర్ 6 రమన్దీప్, నెంబర్ 7 నెంబర్ స్లాట్ ఖాళీ. రింకు నెంబర్ 5 రింకు, నెంబర్ 6 రమన్దీప్, నెంబర్ 7 స్లాట్ ఖాళీ ఉంది. సో ఇక్కడ ఇండియన్ ఫినిషర్నే కొనుక్కుంటారు. ఇండియన్ ఫినిషర్ని కొనుక్కోవాలి, చాలా ఆప్షన్లు ఉన్నాయి. సరే, ఇప్పుడు ఇండియన్ ఫినిషర్ ఆప్షన్లు అంటే ఎవరిని చెప్తావు? అంటే ఒక రూకీలే కొనాలి, ఇంకా ఎవరు లేదు. అభినవ్ మనోహర్ ఉన్నాడు, ఎక్స్పీరియన్స్డ్ అయితే కొంచెం అభినవ్ మనోహర్ ఉన్నాడు. కావాలంటే కొనేసుకుంటారు. వాళ్ళకి ఎవరు కావాలంటే వాళ్ళు. ప్లస్ వీళ్ళకి బోనస్ ఏంటంటే వీళ్ళకి కావాల్సి చేస్తే కాకర్లేదు. అదే కదా వాళ్ళకి ప్లస్. సో వీళ్ళిద్దరికి అదొకటి ప్లస్ అవుతుంది. అవును. సో అదే అంతే. అభినవ్ మనోహర్ ఉన్నాడు. ఆప్షన్స్ ఏంటి? అభినవ్ మనోహర్ ఉన్నాడు. ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో బండార్ అయ్యప్ప ఉన్నాడు, హై స్ట్రైక్ రేట్స్. బండార్ అయ్యప్ప మోర్ ఆఫ్ ఏ బౌలర్, బట్ ఫినిషింగ్ లాస్ట్ లో వచ్చి 2 దెబ్బలు వేస్తాడు ఈజీగానే. పాండురంగరాజ్ అని చెప్పి మన ఆంధ్ర ప్లేయర్. పాండురంగరాజ్ బ్యాటింగ్ లైవ్ లో చూసాను. ఆ బ్యాట్సింగ్ లెఫ్ట్ హ్యాండర్, వికెట్ కీపర్ కూడా కాబట్టి ప్లస్ ఆ బ్యాట్సింగ్ కూడా నీకు ఒక యువరాజ్ సింగ్ గుర్తొస్తాడు, ఆ టైప్ బ్యాట్సింగ్ ఉంది. సో ఓకే, పాండురంగరాజు మిడిల్ ఆర్డర్ ఆడతాడు కదా. మిడిల్ ఆర్డర్ ఆడతాడు. ఓకే ఓకే. ఇంకెవరు ఉన్నారు? లేఖాజ్ రెడ్డి, గుత్తా రోహిత్, వీళ్ళు కూడా మిడిల్ ఆర్డర్ ఏపీఎల్ లో బాగా. వీళ్ళు కూడా కొంచెం స్ట్రైక్ రేట్స్ అవి కూడా హై స్ట్రైక్ రేట్స్, హై స్ట్రైక్ రేట్ మెయింటైన్ చేస్తారు. వేరే లీగ్స్ లో తేజస్వి దహియా, డిపిఎల్. ఓకే, డిపిఎల్ లేదా? డిపిఎల్. సో చాలా ఆప్షన్స్ ఉన్నాయి రూకీస్. వీళ్ళకి అడ్వాంటేజ్ ఏంటంటే వీళ్ళకి చాలా పర్స్ ఉంది అండ్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి. ప్రతి ప్లేయర్ అంటే కీపర్స్ చాలా ఆప్షన్స్ ఉన్నాయి, ఎవరిని కావాలితే అనుకుంటారు. గ్రీన్ వీళ్ళకి పక్కన పెట్టి ఇండియన్ ఫినిషర్లు చాలా ఆప్షన్లు ఉన్నాయి. అభినవ్ మనోహర్ని ఆల్మోస్ట్ కొనేస్తారు. ఈ బ్యాకప్లను కూడా రూకీ ప్లేయర్స్ ఎవరినొకరు కొంటారు. సునీల్ నారాయణ్కి బ్యాకప్ ఎవరు? నారాయణ్కి ఉన్నారు ఇంకా జాంపా ఉన్నాడు, అదిల్ రషీద్ ఉన్నాడు. ఎవరు మన తబ్రీజ్ శంషీకి నాకు ఎందుకో ఐపీఎల్లో పెద్ద ఛాన్సెస్ ఎవరని ఫీల్ అవుతాను. క్వాలిటీ బౌలర్ తబ్రీజ్ శంషీ కూడా. ఇమ్రాన్ తాహిర్ ఇంకా ఐపీఎల్లో లేదు. ఎప్పుడైనా ఇంకా ధోని కంటే ఇంకా డేంజరస్గా ఆడుతున్నాడు. ఓకే, మన అఖిల్ హుస్సేన్ అంటే వీళ్ళు అన్ని ఫ్రాంచైజీలుగా ఆడతాడు. అఖిల్ హుస్సేన్ అన్ని ఫ్రాంచైజీలు కాదు, అట్లీస్ట్ దట్ ట్రిప్ బ్యాంగో నైట్ రైడర్స్ ఆడతాడు. అఖిల్ హుస్సేన్ తీసుకుంటారు, ట్రై చేయొచ్చు అంట. గుడకేష్ మోటీ, మహేష్ తీక్షణ, హసరంగా వీళ్ళు ట్రై చేస్తాను. మహేష్ తీక్షణ, హసరంగాని తీసుకొని మరీ బెంచ్ మీద కూర్చోబెడతారంట. ఒక పెద్ద సారీ అడే పెద్ద బౌలర్ అండి, అంటే మంచి బౌలరే. వికెట్ టేకర్ బ్యాకప్.
అయితే హసరంగా అని కూడా ట్రై చేయొచ్చు. మోస్ట్లీ జాంపన్ తెచ్చుకుంటారు అనుకుంటున్నాను నేనైతే. అంటే హసరంగా కొంచెం బ్యాటింగ్ ఎబిలిటీలు ఆ బ్యాటింగ్ ఎబిలిటీ కూడా బ్యాటింగ్ ఎబిలిటీయా? వదలే. అంటే ఏముంది, ఇఫ్ యు ఆర్ పేయింగ్ 5 CR ఈజ్ ఓకే టు వార్మ్ ద బెంచ్, డజంట్ మ్యాటర్. అంతేలే. సో ఈ ఆప్షన్లో హసరంగా, తీక్షణ, చాలా ఆప్షన్స్ ఉన్నాయి ఇక్కడ కూడా. సో హర్షిత్ రాణాకి ఉమ్రాన్ మాలిక్ బ్యాకప్, వరుణ్ చక్రవర్తికి బ్యాకప్, అక్కడే అదే తెచ్చుకోవాలి. మయాంక్ మార్కండ్ అనవసరంగా వదిలేసారు. ఇప్పుడు రాహుల్ చహర్ కోసం తిరగాలి. అయితే రాహుల్ చహర్ కూడా వీళ్ళకే, రాహుల్ చహర్ కోసం తిరగాలి ఇప్పుడు. అంతే కదా, ఇంక రాహుల్ చహర్ని వీళ్ళే కొంటారు. బిష్నాయ్ని బెంచ్ మీద కూర్చోబెట్టరు. సో రాహుల్ చహర్ కొనొచ్చు. రాహుల్ చహర్ని మోస్ట్లీ కేకేఆర్. ఇంకా వేరే అంటే రూకీస్ ఎవరన్నా, కొత్త వాళ్ళు ఎవరన్నా ఉంటే ఉండొచ్చేమో. మరి రాహుల్ చహర్ని కూడా కేకేఆర్ కొంటారేమో. ఓవర్సీస్ పేసర్స్ ఇది కొంచెం పతిరానాని. అంటే వీళ్ళకి ఓపెనింగ్ ఏముంది, ఓపెనింగ్ హర్షిత్ అర్రర్ ఓపెన్ చేస్తారు. వీళ్ళకి కావాల్సిన డెత్ బౌలింగ్, మిడిల్ ఆర్డర్స్ ఎలాగో స్పిన్నర్. పతిరానాకి బ్యాకప్ కూడా కొనుక్కోవాలి. పతిరానా బ్యాకప్ అంటే ఫిజ్ ఉన్నాడు. ఫిజ్ కూడా మంచి ఆప్షన్. ఫిజ్ ఉన్నాడు. కావాలంటే జేకబ్ డఫీ, సానీ బేకర్. ఇండియాలో కల్లా ఎంతో కొంత పేస్కి సపోర్ట్ చేసి వికెట్ అంటే ఈడెన్ గార్డెన్సే. సో న్యూజిలాండ్ పేసర్లు బాగానే వర్కౌట్ అవుతారు. న్యూజిలాండ్ పేసర్లు ఈ మధ్య మ్యాట్ హెన్రీలు, తర్వాత మార్క్వుడ్ తెచ్చుకోవచ్చు. మార్క్వుడ్ ఇంకా, బట్ టాప్ ప్రయారిటీ వచ్చి పతిరానా. మెయిన్ 11 బ్యాకప్ ఫిజ్ తెచ్చుకోవచ్చు. ఇందులో కూడా ఆప్షన్స్ ఉన్నాయి వీళ్ళకి. సో వైభవ్ అరోరా ఆడతాడు. వైభవ్ అరోరాకి ఏమైనా ఉమ్రాన్ మాలిక్. సో వీళ్ళకున్న మోస్ట్లీ వీళ్ళకి కూడా మోస్ట్లీ అంటే కొంచెం క్లారిటీ ఉంటది ఆక్షన్ ముందు. బట్ క్లారిటీ ఏంటంటే రహానే వెంకటేష్ అయ్యర్ని కొనాలా వద్దా అని చెప్పి వీళ్ళు ముందే డిసైడ్ అయిపోతే, అంటే తక్కువకి వస్తే కొందాం అన్నట్టు ఆప్షన్ ముందు ఆప్షన్లో డైనమిక్గా చేసుకుంటే మొత్తం నాశనం అయిపోద్ది. ఎందుకంటే ఆప్షన్లో వెళ్ళాలా వద్దా, ఎమోషనల్ డెసిషన్స్ ఇంకా ఉండకూడదు. అయిపోయింది. ఇంకా క్లబ్ రెప్యుటేషన్ ఇంకా కాదు, మొత్తం బిజినెస్. ఎండ్ ఆఫ్ ద డే ఐపీఎల్ అనేది బిజినెస్. చెన్నై వాళ్ళే ఎమోషనల్ గా ఇంకా ఆపేశారు. అంటే ఎంతో కొంత ఉంటది, బట్ ఇఫ్ ఇట్ ఈస్ అంటే అది క్లబ్ ఫ్యూచరా లేకపోతే ఒక ప్లేయర్ మీద ఎమోషన్స్ అంటే క్లబ్ ఫ్యూచర్ మీద ఆలోచించాలి. అంతే, అలాగే ఆలోచించాలి. జడేజానే పంపించారంటే ఇంకా అంతే. సో ఆ వెంకటేష్ అయ్యర్ది ముందే డిసైడ్ అయిపోతే చాలా క్లారిటీ, ఇంకా ఫుల్ క్లారిటీతో వెళ్ళొచ్చు ఆప్షన్కి. సో 60 CR ఉంది, 63 ఉన్నట్టు ఉంది. సో గ్రీన్కి ఆల్మోస్ట్ ఒక 25, సరే 20-25 అనుకో. ఇప్పుడు 20-25 అనుకో. పతిరానాకు కూడా 15 వెళ్తుంది అంటే 40. ఓకే. రాహుల్ చహర్ ఒక 3-4, తర్వాత అభినవ్ మనోహర్. మీకు ఎలా చూసినా ఓవర్సీస్ కీపర్స్. సో వీళ్ళు ఏమి ఇష్టం వచ్చినట్టు ఖర్చుపెట్టడానికి లేదు, వీళ్ళు కూడా కొంచెం జాగ్రత్తగానే ఖర్చుపెట్టాలి. పతిరానా కూడా నీకేం మోస్ట్లీ 15కి వెళ్ళకపోవచ్చు. 15కి వెళ్ళి పర్సులు ఎవరికి ఉన్నాయి? అదే చెన్నై వాళ్ళు వెళ్ళరు. 15కి వెళ్ళి పర్సులు లేవు ఎవరికి. అంతలే నాకు తెలిసి కెమెరాన్ గ్రీన్ కూడా 20కి వచ్చేస్తాడు. సో కెమెరాన్ గ్రీన్కి ఏమన్నా పోటీ ఉందంటే సిఎస్కే వాళ్ళు వెళ్ళచ్చు. టాప్ ఆర్డర్ ప్లేస్ లేదురా, సో అంత వెళ్ళరు. సో ఐ థింక్ ఏం లేదు వాళ్ళు అంతే. ఇప్పుడు ఎస్ఆర్హెచ్ అయినా కెమెరాకి వెళ్తుందా? ఎస్ఆర్హెచ్ పర్స్ ఎక్కడ ఉంది అన్నది 25. ఓకే. సో ఓకే, లైక్ వీళ్ళైతే ఆ ఒక్క డెసిషన్ వాళ్ళు తీసుకుంటే మిగతా అంతా పర్ఫెక్ట్ క్లారిటీగా ఉంది. అండ్ ఈ కేఎల్ రాహుల్ ట్రేడ్ అయితే లేనట్టే. బట్ అభిషేక్ నాయర్ ఉన్నాడు కాబట్టి కొంచెం అది ఇంట్రెస్టింగ్ అయింది కేఎల్ రాహుల్ది. బట్ ఇంక లేనట్టే. నాకు తెలిసి పృథ్వీ షా తెచ్చుకుంటారు అంటావా? అభిషేక్ నాయర్ కొంచెం చాలా గాడ్ గిఫ్టెడ్ టాలెంట్ అన్నాడు, నీట్ వర్క్ అది ఆ టైప్లో మాట్లాడాడు, నీట్ వర్క్ అని హిస్ గేమ్ అని. సో పృథ్వీ షాని కూడా తెచ్చుకోవచ్చు. బట్ వాళ్ళకి ఆల్రెడీ మనీష్ అని ఉన్నాడు. సో అది కూడా లేకపోవచ్చేమో మోస్ట్లీ. అంతే. సో అది మా కేకేఆర్ మీద ప్రీ ఆక్షన్ అనాలిసిస్. సో దీని మీద మీ ఒపీనియన్ ఏంటో చెప్పండి. మీకు వీడియో నచ్చితే లైక్ కొట్టండి, ఎందుకంటే లైక్ చేస్తే రీచ్ వస్తుందంట. సో మేమన్నా కొంచెం మా కష్టం ఏమన్నా మీకు తెలిస్తే
లైక్ కొట్టండి. యూట్యూబ్ బ్రోని కన్విన్స్ చేయాలంటే మీరు లైక్ కొడితే యూట్యూబ్ బ్రో కన్విన్స్ అవుతాడంట. సో అది లైక్ కొట్టడమ్మా ప్లీజ్. సో అది నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. బాయ్. థ్యాంక్ యూ.